అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు ఈకో అగ్రికల్చర్ 7. వరిలో బీజామృతంతో విత్తన శుద్ధి. నాణ్యమైన విత్తనాల ఎంపిక ఎంత ముఖ్యమో శుద్ధి చేసిన విత్తనాన్ని నాటుకోవడం అంతే ముఖ్యం. విత్తన శుద్ధి వల్ల విత్తనం నేల ద్వారా వచ్చే పురుగులు తెగుళ్ళు నుండి పంటను కాపాడుకోవచ్చు. కాబట్టి కనిపించిన శిలీంధ్రాల బారి నుంచి విత్తనాలని రక్షించుకోవాలంటే విత్తన శుద్ధి ఆవశ్యకత ఎంతో ఉంది. విత్తన శుద్ధి పంటకు రక్షణ కవచంలో ఉపయోగపడుతుంది. అలాగే మొదట 25 నుంచి 30 రోజుల వరకు అది ఏ తెగుల్ని పురుగు నుండి రాకుండా కాపాడుతుంది. సో ఆ విధంగా మనం రైతు పెట్టుబడి తగ్గించుకోవడానికి అవసరం ఉంది. నాణ్యమైన విత్తనాన్ని ఏ విధంగా ఇంప్రూవ్ చేసుకుంటామో అదేవిధంగా దానికి విత్తన శుద్ధి చేయడానికి ఎంతో అవసరం. అండ్ మొలక శాతం బాగా వస్తుంది, అదేవిధంగా చీడపురుగు నుంచి రక్షిస్తుంది. సో రైతులందరూ గమనించి విత్తన శుద్ధి చేసుకోవాల్సిందిగా ఈకో అగ్రికల్చర్ R7 నుంచి మనం చేస్తున్నాం. విత్తన శుద్ధి అనేది కెమికల్స్తోనే చేసుకోవచ్చు, లేదా జీవామృతంతో కూడా చేసుకోవచ్చు. మనం ఇప్పుడు చేసింది ఆ గోమూత్రంతో తయారు చేసుకున్నటువంటి జీవామృతం ద్వారా మనం ఈ విత్తన శుద్ధి అనేది చేసుకుంటున్నాం. ఇది పర్యావరణానికి అలాగే మన ఫుడ్కి కూడా మనకి చాలా ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఇది అలాగే తెగుళ్ళు పురుగులు కూడా రాకోకుండా దీంట్లో బ్యాక్టీరియా అనేది మల్టిప్లై ఉంటుంది కాబట్టి రోగ నిరోధక శక్తిలో పనిచేస్తుంది విత్తనాలు. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు. కాదనుకున్నాను.